Now let us focus on the characteristics of the electrons. ఎలక్ట్రాన్ యొక్క ఫీచర్ గురించి చూద్దాం. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఏంటి, ఎలక్ట్రాన్ మాస్ ఏంటి, ఎలక్ట్రాన్ యొక్క స్పెసిఫిక్ ఛార్జ్ ఏంటి చూద్దాం మనం. యాక్చువల్గా ఎలక్ట్రాన్స్ ఏంటి, క్యాథోడ్ రేస్ అనేవి ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటాయి. ఒక్కోసారి ఈ క్యాథోడ్ రేస్ని మనం బీటా రేస్గా కూడా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. సి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్. Characteristics of electrons. Characteristics of the electrons. See here clearly. Cathode rays consist of ఏం కలిగి ఉంటాయి? ఎలక్ట్రాన్స్. ఇవి కూడా ఏంటి? నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఎలక్ట్రాన్స్ ఏ చార్జ్ ఉంటుంది? నెగటివ్లీ చార్జ్ పార్టికల్స్. Cathode rays consist of electrons, sometimes referred as what? Beta rays. ఒక్కోసారి ఎలక్ట్రాన్స్ బీటా రేస్ కూడా తీసుకుంటాం. And sometimes referred as sometimes treated as beta rays. బీటా రేస్ అని కూడా అంటారు. ఎలక్ట్రాన్స్ అంటే బీటా రేసే, క్యాథోడ్ రేస్, ఎలక్ట్రాన్, రైట్. సో మీకు తెలుసు ఇక్కడ ఎలక్ట్రాన్ గురించి మనం మాట్లాడుకుంటే డిస్కవర్డ్ బై జేజే థామ్సన్. నో డౌట్ హియర్, డిస్కవర్డ్ బై జేజే థామ్సన్. ఎలక్ట్రాన్ ఎవరు కనుగొనంటే ఏం చెప్తారు మీరు? జేజే థామ్సన్. ఇప్పుడు మనం చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ ద చార్జ్? ఇప్పుడు ఎలక్ట్రాన్కి అయితే నెగిటివ్ ఛార్జ్ ఉంటుందని చెప్పేసి మరి కన్ఫర్మ్ అయితే చేయబడింది కదా. ఎంత చార్జ్, హౌ మచ్ చార్జ్ డస్ అన్ ఎలక్ట్రాన్ పొసెస్? ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుంది? మీకు తెలుసు చార్జ్ విషయానికి వస్తే ఛార్జ్ని వచ్చేసి మనం ఎస్ఐ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్ అయితే, సిస్టమ్ ఇంటర్నేషనల్ యూనిట్ అయితే మనం కూలుంబ్లో కొలుస్తాం. సిజిఎస్ యూనిట్ కూడా ఉంది ఛార్జ్కి, అదేంటంటే ఈఎస్యు ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. ఏంటి మనకి ఛార్జ్ యొక్క సిజిఎస్ యూనిట్ అనమాట. సో మొత్తానికి లెట్స్ ఫోకస్ ఆన్ చార్జ్ ఆఫ్ an electron. జనరల్గా చార్జ్ గురించి మనం మాట్లాడుకుంటే ఛార్జ్కి ఎస్ఐ యూనిట్ వచ్చేసి ఏంటి? స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్ వచ్చేసి కూలుంబ్. దీని షార్ట్ ఫామ్లో COL or simply C and రాస్తాం. Next, CGS charge is measured in CGS units of ESU, electrostatic units. సింపుల్గా షార్ట్ ఫామ్లో మనం ESU అని రాస్తాం. ఇకపోతే ఇక్కడ ఐ వుడ్ లైక్ టు గివ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ ఎట్ దిస్ మూమెంట్. ఈ టైంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ తీసుకుందాం. అసలు ఈ చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఎవరు కనిపెట్టారంటే మిలికాన్ అనేటువంటి సైంటిస్ట్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని ఎవాల్యుయేట్ చేశాడమ్మా. ఎవరు? మిలికాన్. ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా? ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. సో చూడండి, మిలికాన్ డిటర్మైన్స్ Milicon determine calculated charge of electron through a experiment ద్వారా through oil drop experiment ద్వారా మిలికాన్ వచ్చేసి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్. సో ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని ఎవరు క్యాలిక్యులేట్ చేశారంటే ఏం చెప్తారు? మిలికాన్. ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా? ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. ఇంతకీ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత? మరి మిలికాన్ క్యాలిక్యులేట్ చేసినటువంటి ఆ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఏంటంటే క్లియర్లీ చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు -1.6 into 10⁻⁻19 coulombs. C stands for coulomb. C అంటే coulombs ఇక్కడ. -1.602. యాక్చువల్గా -1.602 అప్రాక్సిమేట్గా మనం -1.6 తీసుకుంటాం.
-1.602 into 10 power minus 19 coulombs. ఇది ఎస్ఐ యూనిట్. మరి సిజిఎస్ యూనిట్ ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ ఉన్నాయి కదా. ఒకవేళ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని కనుక మనం ఈఎస్యూలో వ్యక్తపరిస్తే 4.8 into 10 power minus 10 ESU ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. రిలేటివ్గా సింపుల్గా ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే రిలేటివ్గా చెప్పేటప్పుడు ఎలక్ట్రాన్ ఛార్జ్ని -1గా తీసుకుంటాం, ప్రోటాన్ ఛార్జ్ +1గా, అంటే -1 యూనిట్గా మామూలుగా మాట్లాడుకుంటాం. సో కాబట్టి రిలేటివ్ ఛార్జ్ రిలేటివ్గా మనం రిప్రజెంట్ చేయాలంటే -1 అంటాము. ఒరిజినల్ అయితే ఇదే, మనకి ఒరిజినల్ ఇది. సో రిలేటివ్ అంటే వేరే దాంతో మనం కంపేర్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని -1 యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్, వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్? ఇక్కడ ప్లీజ్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ వన్. ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ -1.6 into 10 power minus 19 coulombs, 4.8 into 10 power minus 10 ESU. రిలేటివ్లీ -1 యూనిట్గా మనం తీసుకుంటాం. దెన్ వాట్ అబౌట్ ది మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్? దెన్ ఇప్పుడు మనం మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ప్రతి పార్టికల్ కూడా ఎంతో కొంత మ్యాటర్ని కలిగి ఉంటుంది, అంటే ప్రతి పార్టికల్ కూడా ఎంతో కొంత మాస్ ఉంటుంది. మరి ఆ విధంగా చూస్తే ఎలక్ట్రాన్ అనేది స్మాలెస్ట్ పార్టికల్, ఓకే, బట్ ఎలక్ట్రాన్కి కొంత మాస్ ఉంటుంది. బట్ ఇక్కడ గుర్తించాల్సిన విషయం అంటే ఎలక్ట్రాన్ ఈజ్ ద వెరీ లైటర్ పార్టికల్. ఎలక్ట్రాన్ యొక్క మాస్ చాలా తక్కువ. మిగతా 2 ఫండమెంటల్ పార్టికల్స్ ఉన్నాయి కదా, ప్రోటాన్, న్యూట్రాన్, వాటితో కంపేర్ చేస్తే ఎలక్ట్రాన్ మాస్ చాలా చాలా తక్కువ. కాబట్టి అమాంగ్ ఆల్ ద 3 సబాటమిక్ పార్టికల్స్ విచ్ పార్టికల్ ఈస్ హ్యావింగ్ లీస్ట్ మాస్ అని అంటే అన్డౌటెడ్లీ విల్ కన్ఫర్మ్ దట్ ఎలక్ట్రాన్. ఉన్నటువంటి 3 సబాటమిక్ పార్టికల్స్లో ఏ పార్టికల్ యొక్క మాస్ చాలా తక్కువగా ఉంటుందంటే ఏం చెప్తాం మనం? ఎలక్ట్రాన్ మాస్. ఎంత అది చూడండి, ఇక్కడ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, mass of the electron is clearly here. Okay, yep, mass of the electron is equal to mass of the electron. అంటే మాస్ ని మనం జనరల్ గా డిఫరెంట్ యూనిట్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకవేళ AMU అంటే అటామిక్ మాస్ యూనిట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ కి 0.00055 AMU. అటామిక్ మాస్ యూనిట్. AMU స్టాండ్స్ ఫర్ వాట్ హియర్? AMU లీస్ట్. జనరల్గా చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మాస్ని మెజర్ చేయడం కోసం దీన్ని వాడతాం మనం, ఈ యూనిట్ని. అటామిక్ మాస్ యూనిట్. అటామిక్ మాస్ యూనిట్. AMU స్టాండ్స్ ఫర్ అటామిక్ మాస్ యూనిట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ AMU, వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్? AMU యూనిట్స్లో ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎంత? 0.00055 AMU. నెక్స్ట్ 9.1 into 10 power minus, చూడండి మరి మనం కిలోగ్రాముల్లో చెప్పాలంటే ఎంత, రైట్? అండ్ గ్రాములు ఏమిటి? 9.1 into 10 power minus 28, రైట్? 28 grams. 9.1 into 10 power minus 28 grams. కిలోగ్రాములు అయితే ఏంటి? కిలోగ్రామ్ అంటే 1000తో భాగించాలి కదా, మనం డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 9.1 into 10 power minus 28 1000. 1000 and 10 cube. 10 cube పైకి వస్తే ఏమవుతుంది? 10 power minus 3. 10 power minus 28 into 10 power minus ఏమవుతుంది? 28 plus 3 ఎంత? 29, 30, 31, 31. So 9.1 into 10 power minus 31 kilograms. చూడండి, 9.1 into 10 power minus 28 లేదా గ్రామ్స్, లేదా 9.1 into 10 power minus 31 kilograms, లేదా ఇది హైడ్రోజన్ యొక్క ఆటం తీసుకుంటే హైడ్రోజన్ యొక్క ఆటం యొక్క మాస్లో 1837 పార్ట్ ఉంటుంది. అంటే ఇది 1/1837 టైమ్స్ టు ది మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ది 1/1837 టైమ్స్ టు ది మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం. మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటం. హైడ్రోజన్ ఆటం మాస్కి ఎన్ని రెట్లు ఉంటుంది? 1/1837. అంటే దీన్ని బట్టి చూస్తే హైడ్రోజన్ ఆటం యొక్క మాస్ అని తెలుసా? ఎలక్ట్రాన్ యొక్క మాస్కి 1837 టైమ్స్. So from this we'll conclude that not mass of the hydrogen atom is, clearly I'm concluding here, mass of hydrogen atom is 1837 times to mass of electrons. ఇప్పుడు మనం స్పెసిఫిక్ ఛార్జ్ గురించి మాట్లాడుకుందాం. స్పెసిఫిక్ ఛార్జ్, మరి స్పెసిఫిక్ ఛార్జ్ ఎంత అంటే చూడండి, స్పెసిఫిక్ ఛార్జ్ అంటే ఏంటి? యాక్చువల్గా మనం స్పెసిఫిక్ ఛార్జ్ అంటే ఏంటి? స్పెసిఫిక్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని చూడండి E/M రేషియో అంటే మనకి
Specific charge, generally it is the ratio of charge to the mass. The ratio of charge to the mass is known as, actually the ratio of చార్జ్ కి మాస్ కి, ఒక పార్టికల్ యొక్క చార్జ్ ఆ పార్టికల్ యొక్క మాస్ కి మధ్యలో రేషియో ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేది మనకి స్పెసిఫిక్ చార్జ్, రైట్? కాబట్టి హౌ కెన్ వి డిఫైన్ స్పెసిఫిక్ చార్జ్ ని ఎలా డిఫైన్ చేస్తాం? ద రేషియో ఆఫ్ చార్జ్ టు ది మాస్, చార్జ్ టు ది మాస్ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ చార్జ్. ద రేషియో ఆఫ్ చార్జ్ టు ది మాస్ ఈజ్ known as specific charge. Specific charge. Now let us focus on specific charge of electron. Specific charge of electron. Specific charge of electron గురించి మాట్లాడుకుంటే, వాట్ ఈస్ స్పెసిఫిక్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్? ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం, మనం చార్జ్ కి మాస్ కి రేషియో ఆబ్టైన్ చేస్తే అదే కదా, రైట్? సో కాబట్టి స్పెసిఫిక్ చార్జ్ of electron is equal to ఏంటి మనకి, charge of electron by mass of electron. Charge of electron ఏంటి మనకి కూలుమ్స్ లో తీసుకోండి. charge of electron -1.6 into 10 power -19 divided by mass of electron కిలోగ్రామ్స్ తీసుకున్నాం, 9.1 into 10 power -31. ఇదేమో కూలుమ్స్ లో ఉంది, ఇదేమో కిలోగ్రామ్స్ లో ఉంది. దీని క్యాలిక్యులేట్ -1.758802 into 10 పవర్ ఏంటి మనకి 10 power 11, రైట్? సో -1.75 into 10 power 11 కూలుమ్స్ పర్ కిలోగ్రామ్. కూలుమ్ పర్ కిలోగ్రామ్. చూడండి ఇక్కడ, ఇది స్పెసిఫిక్ చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. స్పెసిఫిక్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సింపుల్గా E/m అంట. అదే కదా, ఈ అంటే ఎలక్ట్రాన్ చార్జ్ ఏమంటే E/m. నెక్స్ట్ -1.758802 into 10 power 11 కూలుమ్స్ పర్ కిలోగ్రామ్, రైట్? ఈ స్పెసిఫిక్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని ఎవరు కనుక్కున్నారంటే, స్పెసిఫిక్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాజ్ గివెన్ బై J.J. Thomson only. Again, specific charge of the electron. Specific charge of electron was given by J.J. Thomson. So these are the characteristics of the electron. ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ గురించి మాట్లాడుకున్నాం. ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏంటమ్మా, ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ వచ్చేసి చూడండి ఇక్కడ -1.6 into 10 power -19 కూలుమ్స్ లేదా 4.8 into 10 power -10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్, రిలేటివ్లీ -1 అంతే. మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుకున్నప్పుడు AMUలో అయితే 0.00055 AMU, 9.1 into 10 power -28 grams, 9.1 into 10 power -31 kilograms, and 1/1837 times to the mass of the hydrogen atom, right? So ఇది అయితే ఈ చార్జ్ ఎలక్ట్రాన్ యొక్క చార్జ్ ని కనుక్కున్నది మాత్రం మిలికాన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ ద్వారా. స్పెసిఫిక్ చార్జ్ ని ఇచ్చింది మాత్రం J.J. Thomson. So specific charge of the electron means what here? Charge of the electron by mass of the electron. So here we have the specific charge of the electron.